ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బీబీసీ మెసేజెస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక నూతనమైన ఉపమానంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇది మీ ప్రసంగాలకు అలాగే మీ సండే స్కూల్ పిల్లలకు బోధించుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కనుక మీరు చూసి మీ యొక్క స్నేహితులతోటి అలాగే ఇవి అవసరమైన వారికి మీరు పంపించాలని కోరుతూ ఉన్నాను. ఈ ఉపమానాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే, ఈ రోజుల్లో అనేకులు కష్టాల్లో ఉన్న సమయంలో, బాధల్లో ఉన్న సమయంలో దేవుడు 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 అంటూ ప్రార్థనలు చేస్తూ దేవాలయాల చుట్టూ, దేవుని సేవకుల చుట్టూ తిరుగుతూ దేవుడే 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 అంటూ ఉన్నారు. అయితే వారి కష్టాలను దేవుడు తీర్చిన తర్వాత, వారి శ్రమల్లో దేవుడు సహాయం చేసిన తర్వాత వారు ఆనందకరమైన సమయంలో అదే దేవుని విడిచిపెడతా ఉన్నారు. ప్రార్థనలు తగ్గిపోతున్నాయి, దేవుని సేవకులకు ఇచ్చే గౌరవం తగ్గిపోతుంది, దేవుని సన్నిధికి రావడం కూడా చాలామంది కష్టమైపోతుంది. ఇటువంటి సందర్భంలో అటువంటి వారిని హెచ్చరిస్తూ ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాలనుకున్న సందర్భంలో ఈ ఉపమానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక యువ సైనికుడు ఉన్నాడు, ఒక యంగ్ సోల్జర్ ఉన్నాడు. ఆ యంగ్ సోల్జర్ చాలా యాక్టివ్గా ఉంటూ ఉండేవాడు, చాలా ధైర్యంగా ఉంటూ ఉండేవాడు. రాజు కొరకు, రాజ్యం కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఆ వ్యక్తికి, ఆ సైనికునికి అనుకోని విధంగా ఒక మరణకరమైన రోగం వచ్చింది. అతను వైద్యుని దర్శించినప్పుడు వైద్యుడు తనకు సూటిగా చెప్పాడు, మరికొంత కాలంలో నువ్వు చనిపోబోతున్నావని. ఎప్పుడైతే ఇక నేను బ్రతుకును చనిపోతాను అనుకున్నాడో, ఆ యువ సైనికుడికి మరింతగా రాజుకు సేవ చేయాలని, మరింతగా తన రాజ్యం కొరకు పని చేయాలని, ప్రాణాలైనా తెగించి తన రాజ్యం కొరకు పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగా కొద్ది రోజుల్లోనే ఒక యుద్ధం వచ్చింది. అతను యుద్ధంలో చాలా భీకరమైన పోరాటం చేసి శత్రు సైనికుల ప్రాణాలు తీసి అనేకమైన గొప్ప కార్యాలు రాజ్యం కొరకు చేసి రాజుకు విజయాన్ని అప్పగించాడు. తనతో పాటు పోరాడుతున్న సైనికులు ఇతని తెగువను, తనతో పాటు పోరాడుతున్న సైనికులు ఇతని యొక్క కత్తి దూసే ఆ స్వభావమును, ఇతను చేస్తున్న గొప్ప యుద్ధాన్ని చూసి ఆశ్చర్యచకితులై యుద్ధం గెలిచిన తర్వాత తనని రాజు దగ్గర తీసుకుని వెళ్ళారు. రాజు అతని యొక్క వీరత్వానికి, అతను చేసిన సురకార్యములను మెచ్చి అతను సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. అతను సైన్యాధ్యక్షుడయ్యాడు. ప్రజలందరి చేత కొనియాడబడుతూ ఉన్నాడు. అతను ఊహించని పేరు, ఊహించని గౌరవం అతనికి వచ్చింది. ఈ సమయంలో కొద్ది రోజుల తర్వాత అతను మరలా వైద్యుని దగ్గరికి వెళ్ళాడు. ఆ వైద్యుడు ఇతన్ని పరిశీలించి బాడీ అంతా చెకప్ చేసిన తర్వాత అతను తెలియజేసిన మాట ఏంటంటే, ఏదో అద్భుతం జరిగింది, నీలో ఏ రోగము లేదు, నీవు ఇక చావు, సంతోషంగా జీవించు అని చెప్పాడు. పట్టలేని సంతోషంతో ఆ వార్తను పట్టుకుని కుటుంబంతో సంతోషంగా గడిపి ఇక నేను చావును అని చెప్పేసి రాజు ఇచ్చిన పేరు ప్రత్యక్షతలతో సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ రాజ్యానికి మరొక యుద్ధం చేయాల్సిన గడియ వచ్చింది. ఆ రాజ్యం మీదకి మరొక రాజు దండెత్తి రాగా రాజు తన సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. అందరూ అనుకున్నట్లుగానే ఈ యువ సైనికుడి మీద వాళ్ళ దృష్టి అంతా నిలిచింది. అంతకుముందు జరిగిన యుద్ధంలో వీరత్వాన్ని ప్రదర్శించి శూరుడిగా నిలిచి అనేక మంది మన్ననలు పొంది రాజ సైన్యాధ్యక్షుడిగా నిలిచిన ఇతని వైపు అందరూ చూడడం ప్రారంభించారు. యుద్ధం ప్రారంభమైంది. రాజు గమనిస్తూ ఉన్నాడు ఈ యొక్క యువ సైనికుడి యొక్క వీరత్వాన్ని మరొకసారి చూడాలని. అయితే ఆ సైనికుడిలో కదలిక నెమ్మదించడం రాజు గమనించాడు. కళ్ళల్లో భయం కనపడతా ఉంది. ముందడుగు వేయకుండా నిలిచిపోయిన ఆ సైనికుడిని ఆ రాజు చూస్తూ ఉన్నాడు. భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే చాటుమాటుగా నక్కి కొంచెం సేఫ్గా యుద్ధం చేస్తున్న ఈ యొక్క యువ సైనికుడిని రాజు గమనించాడు. యుద్ధంలో రాజు సైన్యం గెలిచిన తర్వాత అందరూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఆ రాజు యువ సైనికుడిని పిలిచి, మొదటి యుద్ధంలో నేను నిన్ను చూశాను, నీ వీరత్వాన్ని చూశాను, నువ్వు శూరుడిగా, నువ్వు ఎవరు దాచుకోలేని వేగంతో యుద్ధం చేశావు. కానీ ఈ యుద్ధానికి వచ్చేటప్పటికి నీ కళ్ళలో బెరుకు చూశాను, నీ చురుకు తగ్గింది, నువ్వు చేసిన యుద్ధంలో వ్యత్యాసం కనిపించింది, ఏమైంది అని అడిగాడు. ఆ యువ సైనికుడు అన్నాడు, రాజా, నేను మొదటి యుద్ధంలో పాల్గొన్నప్పుడు నాకు ఒక రోగం ఉంది. ఆ రోగం వలన నేను ఖచ్చితంగా చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు. ఇక చనిపోతాను కనుక ఏదైనా నీ కోసం చేయాలని, ఎలాగైనా కానీ వీరుడిగా నా పేరు ప్రకటించుకోవాలని, చచ్చే ముందు ఏదోటి సాధించాలని ప్రయత్నించాను. గొప్పగా యుద్ధం చేశాను, గెలిచాను, నన్ను గొప్ప స్థానంలో నిలబెట్టావు.
కానీ కొద్ది రోజుల క్రితమే నేను మరలా వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆ వైద్యుడు తెలియజేస్తే నాకు ఏ రోగము లేదు, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతానని. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తున్న సమయంలో నా భార్య గుర్తొచ్చింది. నేను యుద్ధానికి వెళ్తున్న సమయంలో నా బిడ్డలు గుర్తొచ్చారు. చాలా జీవితం నాకు ఇంకా ఉంది కనుక యవన ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోవడం ఎందుకని కొంచెం వెనక్కి ఆగానని. ఆ మాటలు విన్న రాజు కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ యొక్క సైనికుడితో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక సైనికుడిగా గెలిచి ఓడిపోయావు. నువ్వు ఒక సైనికుడిగా గెలిచావు, అట్ ద సేమ్ టైం నీ జీవితంలో నువ్వు ఓడిపోయావు. నా ప్రియమైన దేవుని జనాంగమా, నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ యొక్క ఉపమానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అనేక పర్యాయాలు మనము కూడా ఇలాగే ఉంటున్నాం. కష్ట సమయంలో, బాధల్లో, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం సరిగా లేనప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళ అవమానాలు, నిందలు, వేతనలు వేస్తున్నప్పుడు మనము దేవుడు కావాలని దేవుని వెంట పడుతూ ఉంటాం. దైవ సేవకులతో మంచి సంబంధం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధి విడువగా ఉంటాం. అయితే దేవుడు మన కష్టాన్ని గుర్తించి, దేవుడు మన యొక్క శ్రమను గుర్తించి మనల్ని ఎప్పుడైతే ఆ కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడేసి సుఖాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడో, ఆ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అనేకులు ఆ దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నారు. రాజు తన కష్టాన్ని చూశాడు, రాజు తన శూరత్వాన్ని చూశాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఇప్పుడు సుఖపడుతున్న తను, ఆ యొక్క స్థానంలో ఉన్న తను రాజుకు ఉపయోగపడిన వాడిగా మారిపోయాడు. ఆ ప్రియమైన దేవుని జనాంగముగా కేవలం తిని తృప్తి పొంది దేవుణ్ణి మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ దేవుణ్ణి పక్కన పెట్టేసే వారిగా మనం ఉండకూడదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుతూనే దేవుని కొరకు పనిచేసే వారిగా ఉండాలి. గెలిచి దేవుని నామాన్ని మహిమపరుస్తూ అదే గెలుపుతో ముందుకు వెళ్ళాలి. అటువంటి గొప్ప కృప మీరందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.